అన్న ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాదాపు ఎమ్మెల్యేలు కానీ ఏదైతే అధికారులు కానీ మినిస్టర్లు కానీ ఏదైనా అక్రమాలు పాల్పడితే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారంట. సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారంట. నిజంగా మీరు ఎప్పుడైనా చూసారా, ఎక్కడైనా గమనించారా, అసలు జరిగిందంటారా? నాకు తెలిసి ఎప్పుడు గత ప్రభుత్వంలో ఒక సిబిఐ ఎంక్వైరీ కూడా పడలా. సిబిఐ ఎంక్వైరీ పడితే చాలా మంది నాయకులు ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు వాళ్ళేదో డిఎస్సి గురించి వీటి గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో డిఎస్సి అనేది ఎక్కడ తీసుకొచ్చారండి? డిఎస్సి అనేది తేలా. వాలంటరీకి ఉద్యోగాలు ఇస్తే అవి డిఎస్సి పదవులా? కాదు కదా. మరి ఈ రోజు 5 లక్షల చిలుగు మంది ఉద్యోగాలకు అప్లై చేస్తే 16,300 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, డిఎస్సి ఉద్యోగాలు. వాళ్ళంతా ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ మంత్రి వారికి కానీ హ్యాట్సాప్ చెప్తున్నారు. అది మీరు ఏకీభవించకుండా మీరు ఓర్చుకోలేక ఆయన మీద బురద జల్లుతామంటే అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ అక్రమాలు పాల్పడ్డాడు కాబట్టి మేము ఈ సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం, ఇంకో పక్కన రాజీనామా చేయాలని కోరుతామని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు మీకు సవాల్ ఇసిరారు, చర్చకి రండి అని. మీరు అది దాన్ని ఏకీభవించలా. మీరు రాక రోడ్ల మీద రాస్తా రోకోలు, ధర్నాలు అని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొక పని చేయట్లా. మరి ఈరోజు ఏదైతే బయటికి వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు ఇంకో పక్కన ర్యాలీలు తీస్తా ఉంటే అడ్డుకుంటున్నారు, పిరిగిబంద చర్యలా పాల్పడుతున్నాడు. ఎవరు పిరిగిబందులండి? నారా లోకేష్ గారు సవాల్ ఇచ్చిన దానికి మీరు సేకరించి ఎందుకు రాలేకపోతున్నారు? మీరు సేకరించి రండి. ప్రజల్ని కాదు ఇబ్బంది పెట్టేది, రోడ్లు బ్లాక్ చేసి రోడ్ల మీద జనాలను ఇబ్బంది పెట్టి ఇలాంటి కాదు తీసుకునేది చర్యలు. ఏదైనా ఉంటే ఆయన సవాల్ ఇసిరారు, ఆయన సవాల్ని స్వీకరించి ఆయన ముందుకెళ్ళి, లేదా ఆయన రమ్మంటే ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు, దాన్నైనా స్వీకరించి వెళ్ళండి. మరి ఇక్కడ కొంతమంది ఏదైతే మేము ధర్నాలు ఏదైతే నిరాహార దీక్షలు చేస్తున్నామో దాన్ని అడ్డుకుంటున్నారు, అక్రమాన్ని అడ్డుకుంటున్నారు, రౌడీజం చేస్తున్నారు. మీరే కాదు చంద్రబాబు, మీ దగ్గర రౌడీలు ఉన్నారు, మా దగ్గర రౌడీలు లేరని చెప్పి మాట్లాడుతున్నాం. గొడ్డలి పార్టీ అని ఉట్టిగా కాదు ఆయనకి పేరు పెట్టింది. ఎక్కడ చూసినా ఇలాంటి రౌడీ రాజకీయాలు చేయడం కామనే ఆయనకి. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దయ్యా, డైరెక్ట్ మా దగ్గరికి రండి అని విద్యాశాఖ మంత్రి వారు చెప్తున్నారు. మీరు రోడ్డు ఎక్కి నేను జనాల్ని ఇబ్బంది పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు? లాండ్ ఆర్డర్ ఇబ్బందులు పడిద్ది కనుక వాళ్ళని ఆపడం జరిగింది అంతే. అంటే ఇక్కడ బోండమ్మ గారు మొన్న జరిగిందంటే మీ దగ్గర ఉన్న రౌడీ షీటర్ లాంటి బోండమ్మ ఉన్నాడు, ఆయనే చేసాడు, మరి ఆయన చేసిన దానికి నువ్వేం చేస్తావు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమండి, తప్పుడు ప్రచారాలు చేయకూడదండి. తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళే ఇబ్బందికరంగా అవుతారు. జనాల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, జనాలను రోడ్డు మీదకి రావడం కరెక్ట్ కాదు, జనాల్ని రోడ్ల మీద ఇబ్బందులు పెట్టడం కాదు. ఉమా గారి గురించి మాట్లాడారు. మీరు రౌడీ షీటర్లని ఎలాగంటారు? రౌడీలు ఎవరి దగ్గర ఉన్నారు? మీ దగ్గరే ఉన్నారు. చూసుకోండి. ఉమా గారిని అనేటప్పుడు మీరు ఆలోచించుకోండి. పేద ప్రజల నాయకుడు ఎవరనంటే బోండా ఉమా గారు. ఎప్పుడు నిత్యం ప్రజల కోసమే పనిచేస్తారు. అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు రౌడీలు అంటే అది కరెక్ట్ కాదు. మరి ఈరోజు చూసుకుంటే అయితే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, సిబిఐ ఎంక్వైరీ అడిగినా కూడా ఎక్కడ పట్టించుకోవడం చంద్రబాబు నాయుడు. ఇంకో పక్కన లోకేష్ కూడా సవాలు విసురుతున్నాడు, కానీ మేము ఆరోపణలు చేసి నిజమే కానీ ఎక్కడ రావట్లేదు, ఆయన ఎందుకు రాజీనామా చేయడం అని చెప్పి ఆయన డైరెక్ట్ గా చెప్పారండి. మీకు నేను ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, పోనీ మీరు వస్తారా అని అడిగారు. మీరు దాన్ని సవాల్ని స్వీకరించకుండా ఆయన మీద బురద చెల్దాం అంటే అది కరెక్ట్ కాదు. ముందు ఆ వైఖరిని మార్చుకోవాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. రోడ్లు బ్లాక్ చేస్తాం, ఇంకోటి చేస్తాం అంటే కుదరదు. మరి ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి మరి రోడ్లు ఎక్కుతున్నారు. ఇంకో పక్కన మహిళలకు రక్షణ లేదు, లాండ్ ఆర్డర్ లేదని నిన్న మెడికో ఏదో చనిపోయిందో దాన్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నా ఎలా చూడొచ్చు? ఏమండి, అది యాక్సిడెంట్ జరిగిన స్టోరీ, దాన్ని తీసుకొచ్చి దీంట్లోనే బురద కలుపుతానంటే ఎలాగా? మహిళలు ఈ రోజు రాత్రి 1 గంట దాకా కూడా ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని సక్రమంగా చేసుకొని ఇవ్వకపోతే వాళ్ళు కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు రక్షణ లేదు, ప్రత్యేకంగా మెడికో చనిపోతే ఇంత మటుకి ఆ మీద చంపిన వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలి? 3 రోజులతో పాటు నానిచారు, ఇప్పుడు అడావుడి చేస్తాం, మేము అడావుడి చేయగానే అడావుడి చేస్తున్నారు తప్పితే ఏం లేదు, ఎక్కడ మహిళలకు రక్షణ లేదని చెప్పి అంటాం. మొదటి రోజు నుంచి ప్రభుత్వం దాన్ని చేస్తానే ఉంది. ఏ రోజు దేన్ని సహించదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా సహించలేదు, ఈ రోజు కూడా సహించదు. అంటే మరి సొంత చెల్లెలు వెళ్ళి ఏదైతే సాక్షాత్తు రాష్ట్రపతికి పెట్టుకోవడాన్ని ఎలా దొరుకుతుంటారు? పిటిషన్ పెట్టుకుందాం, నా తండ్రి చనిపోయేసిన వాళ్ళ మీద ఎంక్వైరీ సరిగ్గా జరగలేదు, సరైన ఎంక్వైరీ కావాలి, నాకు న్యాయం కావాలని అడగటాన్ని ఎలా దొరుకుతుంటారు? ప్రభుత్వాలు ఏ తప్పునైనా ఖండిస్తాయండి, ఏ తప్పునైనా ఖండించే తీరతాయి. అంటే తగిన కోర్టులు ఉన్నాయి, ఏదైనా కోర్టుల్లోనే తేలిద్ది. అంటే సొంత చెల్లెలు అక్కడ దాకా వెళ్ళడానికి మరి ఈయన మహిళలు
పెద్ద గొప్ప పక్షపాత మహిళా పక్షపాతం అని చెప్పుకునే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి సొంత చెల్లి విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు సజావు జరగలేదు అంటారు? తప్పు చేసేది ఆయన కదండి. మహిళల గురించి ఆయనకు మాట్లాడే హక్కే లేదు. ఆయన నా చెల్లెలు నా అక్కలు అని చెప్పి ఇంట్లో చెల్లిని తల్లినే చూడలేనోడు రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతున్నాడంటే అది ఆయన సిగ్గు చేటుకుంది జనాలకి. మరి ఆమె ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటారు? అక్కడ దాకా అసలు ఎక్కువ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? న్యాయం జరగలేదు అంటారు నిజంగా? న్యాయం జరగలేదు కనుక ఆమె అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. న్యాయం జరిగితే వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టుకుని వాళ్ళ చెల్లితో మాట్లాడుకుంటాడుగా. మరి బయటకు వచ్చిందంటే ఏంటి? న్యాయం జరగకేగా. మరి న్యాయం జరిగిద్ది అంటారా ఎప్పటికైనా? కోర్టులు న్యాయం చేస్తాయండి. న్యాయం చేయకుండా ఎవరిని అన్యాయం వదిలిపెట్టవు.